4 రోజుల్లో హైదరాబాద్ నగరంలోని గల్లీ గల్లీలో వినాయక ఉత్సవాల సందడి మొదలవనుంది. ఈ నెల 27 వినాయక చవితి జరగనుంది. 3 వారాల నుంచే వినాయక విగ్రహాల విక్రయాలు జోరందుకున్నాయి. ఇక ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు మరింత గ్రాండ్గా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈసారి నగరంలో ఎన్ని వినాయక మండపాలు ప్రతిష్ఠించనున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ లో వినాయక చవితి సందడి మొదలైంది. గణేష్ ఆగమన వేడుకలను పిల్లలు పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహించనున్నారు. డప్పుల చప్పుళ్లు, మేళ తాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణాసంచా సందడి మధ్య యువత గణేశుడికి స్వాగతం పలకనున్నారు. గణేష్ ఆగమన్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండపాలు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంటపాల నిర్వాహకులు ముఖ్యంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న వాళ్ళంతా కొన్ని ప్రభుత్వ సూచనలు అవి ఆదేశాలుగా భావించకుండా కొంత సూచనలను తీసుకున్నట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ధార్మికత్వము అదేవిధంగా ఒక భక్తికి సంబంధించినప్పుడు మనం ఇతరులకు ఇబ్బంది కలుగజేసేటువంటి పరిస్థితి ఉండద్దు. కాబట్టి ఆ దిశలో అందరూ సహకరించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం. ఆగమానికి సంబంధించి కావచ్చు, నిమజ్జనానికి సంబంధించి కావచ్చు, మళ్ళీ 9 రోజుల పూజకు సంబంధించి 3 ప్రక్రియలలో భక్తి, పారవశ్యము, పూజ, పునస్కారం ఉండాలి తప్ప ఇతరులకు అసౌకర్యము, ఇబ్బంది కలిగే విధంగా ఉండొద్దని భాగ్యనగర సమితి వాళ్ళు స్పష్టంగా వాళ్ళే కొన్ని సూచనలు కోరినారు మీ ముందే. సిటీలో తాగునీటి, వైద్య శిబిరాలు, పోలీసు, జీహెచ్ఎంసీ సహాయక కేంద్రాలు, 13 కంట్రోల్ రూమ్లు సాగర్ చుట్టూ ఏర్పాటు చేస్తామని తెలిపారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. సిటీలో 20 చెరువులతో పాటు 60 టెంపరరీ కోనేర్లు ఉన్నాయన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. నిమజ్జనం కోసం 141 క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్ వద్ద 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 16 డిఆర్ఎఫ్ బృందాలు, వ్యర్థాలు తరలించడానికి 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జీహెచ్ఎంసీ కమిషనర్. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ కార్యాచరణ మరియు వారి బాధ్యతలు మనందరి ముందు ఉంచారు. అయితే అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనమందరం కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జిహెచ్ఎంసీ ప్లే ఏ మేజర్ రోల్ ఫర్ ది ఎంటైర్ కార్యక్రమంలో విల్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ విల్ do a lot of infrastructure works and lot of daily activities done by the GHMC, sir. So major ga sir GHMC lo infrastructure works chestam sir. Okati ponds create cheyadam, lighting create cheyadam, then providing cranes for the immersion ku, then sanitation, it's a very crucial step. Adi regular ga around the clock అన్ని పండాల్స్ లో పాటు రెగ్యులర్ శానిటేషన్ తో పాటు ఇది కూడా ఎక్స్ట్రా చేయడం జరుగుతుంది. దెన్ విల్ అలాంగ్ విత్ అదర్ ల్యాండ్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ విత్ కోఆర్డినేషన్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ విల్ ఆల్సో డూ మానిటరింగ్, రౌండ్ ద క్లాక్ మానిటర్ చేస్తాం సార్. 15 రోజుల ముందు నుంచే గణేష్ బందోబస్తుపై సమీక్షించామన్నారు హైదరాబాద్ సిపి ఆనంద్. మండపం దగ్గర ఏర్పాట్లు, నిమజ్జనంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నామన్నారు. గణేష్ నిమజ్జనం రూట్స్, ఎలక్ట్రిక్ వైర్స్ పైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గణేష్లు ఎంత ఎత్తు ఉంటున్నాయో తమకు సమాచారం అందించాలని అన్నారు. ప్రతి మండపం దగ్గర పోలీసులు ఉంటారని తెలిపారు. Police side, we have been taking all steps to make the all arrangement peaceful, and we are providing lot of forces from mana rural areas nunchi kuda teeskoni, different districts nunchi, commissionerate nunchi teeskoni mana mobilize chestunnamo. Tarvata other departments nunchi kuda force mobilize chestunnamo. Adi same level of force will mobilize, and we'll see that from police side there are no deficit in the arrangements for the Ganesh festivities all over the state. అన్ని ఏర్పాట్లు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గణేష్ ఉత్సవ్ కమిటీ వారి సమన్వయంతో వారు ముందుకొచ్చి పూర్తి సహకారం అందించాలని, ఎందుకంటే ఇదే సమయంలో మనకు ముస్లిం సోదరులది మిలాద్ పండుగ స్టార్ట్ అవుతుంది. అది 25వ తేదీ నుండే స్టార్ట్ అవుతుంది. వారి జులూస్ కూడా ఉంది. సో దాని గురించి చర్యలు కూడా చర్చలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అందరూ కూడా ఓపికతో ఉండాలని
ప్రభుత్వం సపోర్ట్ చేయాలని, అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ నగరంలో ఈసారి 1,50,000 గణేష్ మండపాలు ఏర్పాటు అవుతాయన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్. సిటీలో ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని అన్నారు. 18 ప్రభుత్వ విభాగాల సమన్వయంతో 303 కిలోమీటర్ల పరిధిలో 160 గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు శశిధర్. గణేష్ వేడుకలకు ప్రణాళిక సిద్ధం చేశారు అధికారులు. జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, జలమండలి, పర్యాటక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హైడ్రా వంటి సంస్థలు పండుగ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.